రాష్ట్రంలో రైతుల గోసకు రేవంత్ సర్కారే కారణమని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. యూరియా కొరతను పరిష్కరించడంలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సమస్య తీవ్రతను ముందే గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్న సోయి రేవంత్ సర్కారుకు లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎరువుల కొరత, రైతు సమస్యలపై హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఫర్టిలైజర్ సమస్య దాన్ని వేరుగా చూడడానికి అవకాశం లేదు. రైతులకుండే అన్ని సమస్యలు పరిష్కారం చేసి ప్రభుత్వం ఇది ఒకటే పరిష్కారం చేయలేదంటే దీని మీద కనీసం ఆలోచిద్దాం అనొచ్చు. అట్లా లేదు కదా. ఇలా తెలంగాణ ఇది సమగ్రంగా ఆలోచించాల్సిన అంశము, అన్ని సమ్మిళితమై ఉన్నటువంటి అంశం. దీన్ని వేరు చేసి చూడడానికి లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక 600 రోజులు గడిచినాక 600 పైచిలకు మంది రైతుల ఆత్మహత్యలు జరిగిన మాట అవాస్తవం కాదు కదా. ఈ పత్రికలలో వచ్చినాయి కదా, టీవీలలో వచ్చినాయి కదా రైతుల ఆత్మహత్యలు. ఎన్ని రకాల క్యుములేటివ్ ఎఫెక్ట్స్, ఒకదాని తర్వాత ఒకటి సమస్యల మీద సమస్యలు రైతాంగాన్ని చుట్టుముడితే మరణం దాకా పోతాయి సమస్యలు. సో యూరియా దొరకకపోవడం అనేది మాత్రమే సమస్య కాదు, వ్యవసాయ రంగ సమస్యలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉండినటువంటి సమస్యలు ఇవాళ పునరావృతమవుతున్నాయి. ఇది మనం గమనించాలి. ఎందుకు పునరావృతమవుతున్నాయి, దానికి నిష్కృతి ఏంది, పరిష్కార మార్గాలు ఏందన్న దాని మీద నిర్దిష్టమైనటువంటి సూచనలు, సలహాలు మనం ప్రభుత్వానికి ఇవ్వాలి. మా పరిశీలనకు వచ్చినటువంటి అంశం, ఈ ప్రభుత్వానికి ఎరువుల విషయంలో ముందస్తు ప్రణాళిక అసలు లేనే లేదు. ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రి ఈ సమస్యను పరిష్కారం చేయడానికే సమస్య ఆయన పరిధిలో లేదేమనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి 51 సార్లు 52 సార్లు ఢిల్లీ పోతున్నాడు. మరి ఆయన చూసుకుంటాడులే అని ఈయన అనుకుంటుండా, మరి ఏందో తెలియదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఒక ముందస్తు ప్రణాళిక వేసుకొని సమస్య రాకుండా చూసేటువంటి దానికి వీళ్ళు ఎవరు చర్య తీసుకోవాలి. ఎరువుల సమస్య ఎటువంటిదంటే, ఎరువులు విత్తనాలు కానీ సమస్య వచ్చినాక కాల్చేతులు కొట్టుకోవడం కాదు. సమస్యను ఊహించి ఈ పాసిబుల్గా ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో వాటి మీద ఒక దృష్టి పెట్టి ఆలోచనతోన ముందస్తుగానే సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఒక విజ్ఞత, దక్షత. సమస్య అంటూ వస్తే వీలైనంత త్వరగా తక్షణమే దాన్ని పరిష్కారం చేసి ప్రజల మీద దాని తీవ్ర ప్రభావం పడకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేయడం రాజకీయ నాయకత్వం యొక్క లక్షణం. ఈ రెండూ లేవు ఇక్కడ. ఇప్పుడు దాహం అయితే ఇప్పుడు బావి తోడతామంటే కుదరదు కదా.